దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 30వ రోజు. దయచేసి గమనించండి, 30వ రోజు. ఇన్ని దినాలు శ్రద్ధాశక్తులతో ప్రభు సన్నిధానికి విచ్చేసిన మీకు దైవ ఆశీర్వాదాలు. ఈ 30వ రోజు కూడా మీరందరూ ప్రభు సన్నిధిలో ఉండండి. దేవుడు మేము దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డల, ఈరోజు 30వ రోజు. ఒక రోజు వస్తే ఒక మార్క్ వేసుకోండి, 30 రోజులు వస్తే 30 మార్కులు వేసుకోండి. 20 మార్కులు వస్తే పాస్. 30లో 20 మార్కులు వచ్చినాయి, ఇంకెక్కువ వచ్చినాయి. 20 దాటి వస్తే ఓకే. ఈ 30 రోజుల్లో 1 మార్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 మార్కుల వాళ్ళు ఉన్నారు, 5 వాళ్ళు ఉన్నారు, 10 లోపు ఉన్నారు. అందరూ ఫెయిల్. ఇంకెప్పుడు బాగుపడతారో ఏమో మరి. మీ ఇంటి గోడ పక్కనే మందిరం చర్చ్, మీ ఇంటి గోడ పక్కనే ఉంది చర్చ్. ఎటు చూసినా 4 రోడ్లు ఉన్నాయి. కాలు తీసి రోడ్డు మీద కాలు తీసి చర్చిలో పెట్టినవే. ఎంతమంది సద్వినియోగపరుచుకున్నారు ఆలోచించేయండి మీరే. ఇలా అంటున్నందుకు మీకు బాధ కలగవచ్చు, కానీ నాకేం పర్వాలేదు. ఈ 30 దినాలు ఎన్ని రోజులు వచ్చారు? శ్రమల ధ్యాన కోటి కొరకు ఎన్ని రోజులు వచ్చారు? ఎవరికి వారే ప్రశ్న వేసుకోండి. నీవు దేవుడి సన్నిధిలో ఏమాత్రం ఎదుగుతున్నావో, దేవుడు నీకు ఏమేమి మేలు చేయాలో ఆలోచన చేసుకోండి. కేవలం ప్రార్థన ఏదో అవకాశం కొరకు, అవసరం కొరకు లాగా ఉండకూడదు. ప్రార్థన నీ కుటుంబం కొరకు, నీ కొరకు. ప్రార్థన యొక్క మరో పేరు హృదయారాధన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కదా. యేసయ్యను ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ. కారణం ఏంటండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను కదండి. ఈ శ్రమల ధ్యాన కూడికలు కరెక్ట్గా జరుగుతున్నాయి, కరెక్ట్గా స్టార్ట్ అవుతున్నాయి, కరెక్ట్గా ముగించబడుతూ ఉన్నాయి. ఇంత పెద్ద లైటింగు, ఇంత పెద్ద ఫ్యాన్స్ ఉన్న ఒక సువిశాలమైన స్థలంలో, ఇంత స్థలం ఎక్కడైనా ఉంటే పొలాల్లో పెట్టుకోవడమే. పొలంలో దొరుకుతుంది ఇంత స్థలం. అయినా ఎంత పొలం ఆక్రమించరు, ఇంకా అక్కడి వరకు అయిపోతుంది. అక్కడి నుంచి కుర్చీలు బంచీలు ఒకటి. దాని కొరకు మనం వెళ్తూ ఉంటాం. వెళ్ళండి, కానీ నీ ఇంటిని మర్చిపోయి వెళ్ళటం కాదు. ఇక్కడ నీకు వాక్యం లేకపోతే, దేవుని పరిచర్య జరగకపోతే, నీ ఆత్మలో ఒక ఆరాటం, ఎక్కడైనా మంచి వాక్యం వినాలని కదా, అప్పుడు వెళ్ళచ్చు. కాబట్టి 30 దినాలు, 30 మార్కులు. 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. బిడ్డలకి ఎన్ని మార్కులు వస్తాయో తహతహలాడుతున్నారు చదువులో. ఎందుకంటే వాళ్ళు పాస్ అయి పై తరగతికి వెళ్ళాలి. నువ్వు కూడా శ్రమల ధ్యాన కూడిక ద్వారా ప్రభువును సమీపించాలి. అది దేవుడు తలపోస్తున్నటువంటి విధానం. ఈరోజు వాక్య ధ్యానం. వాక్య ధ్యానానికి ముందుగా ఒక ప్రకటన చేయాలి మీకు. రేపు ఉదయం 10 గంటలకు ప్రియ సహోదరులు, సంఘస్థులు, పెదపూడి రోటరీ గారి సతీమణి శ్రీమతి
సలోమి గారి జ్ఞాపకార్థ స్తుతి కూడిక వారి ఇంటి వద్దే రేపు ఉదయం 10 గంటలకు సంఘస్థులు అందరూ రావాలి. ఆమె మరణించే వరకు కూడా చర్చి సభ్యురాలుగానే ఉంది. చాలా సిన్సియర్గా దైవ సన్నిధిని ఆశ్రయించింది. రెప్పపాటున కనుమరుగైపోయింది. ఒక త్రుటిలోనే తప్పుకుంది. బిడ్డల దగ్గర నుంచి, సంఘం దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దూరం అయిపోయింది కదా. అశ్రద్ధ చేయొద్దండి. నాకు తెలిసి పొలం పనులు కూడా అయిపోయింది కదా. 10 గంటలకి కంపల్సరీగా వారి గృహం వద్దకు వచ్చి ప్రార్థనలో పాల్గొమని మనవి చేస్తున్నాను. మరొక ప్రకటన, సమాధుల తోట సంఘ పెద్దలు కమిటీ వారికి నా సలహా అండి, బాగు చేయండి, బాగు చేయించండి, లేక చేయండి. సమీపిస్తున్నాయి, రోజులు సమీపిస్తున్నాయి. ఎలా చేస్తామో ఏమో. సంఘ కమిటీ వద్ద ₹1 కూడా లేదు. కాబట్టి పెద్దలు, సంఘ పెద్దలు, కమిటీ వారు కోరుకోవాలని మనం చేస్తున్నాం. ఉన్న డబ్బు ఇది ఎలక్ట్రిక్ షెడ్ కొరకు వారు లక్షన్నరిస్తే పైన 25-26 వేలు ఖర్చు పెట్టేశారు. అప్పుడే ఆ మంచి షెడ్ ఏర్పడింది. చివరికి చేయగలిగింది లేకపోతే ఒకే దారి ఉన్నారు. 3 దినాలు మొత్తం వెళ్ళి శ్రమదానం చేయాలి. అది ఎవరూ చేయకపోతే మనమే చేసుకోవాలి. 3 రోజులు వెళ్ళి శ్రమదానం చేయాలి. అక్కడున్న ముళ్ళ కంపలు, రాయి రప్ప తీసి చదువు చేయాలి. దానికి యూత్ వారే ఎక్కువ సహకరించాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేటి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. చదువుతారు ఎవరన్నా? ఎనిబడి శ్రావణి బాగా క్షుణ్ణంగా చదవాలని. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 వచనం నుండి 8వ వచనం వరకు. ఇక్కడికి రావాలి కదా, మైక్ తీసుకో, చాలా క్లియర్గా చదువు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 8 వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. చిన్న ప్రార్థన చేయండి.
శిరీష వెరీ స్మాల్ ప్లేయర్, మైక్ తీసుకో. గడిచిన కాలం అంతా రెక్కల నెట్లో భద్రపరిచిన దానం నడిపించిన దానం 30 దినాలు జయకరంగా జరిపించుకున్న విధానం ఆయుష్నిచ్చే ఆరోగ్యం ఇచ్చారు దయానందం వాక్యం శక్తిని మీ దాసుని చెల్లించుకొచ్చుకున్న తండ్రి నా తండ్రి వాక్యం పట్టిస్తున్నా ఇదిగోని దాసుడు వాక్యం చెప్పుచుండగా నా విడుదల నుంచి ఆది నుంచి అంతవరకు మీరే జయకరంగా జరిపించుకుని కేవలం నామానికి మహిమ గంట ప్రభావం మీ మాత్రమే చెల్లించుకుని ఏసై పరిశుద్ధ నామమును మేము అడిగిన సమస్తం అన్ని పొందుకొని నామ తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కొండలు ఉన్నాయి, కొన్ని కొండలు ఉన్నాయి బైబిల్లో. అందుకే కొండల తట్టు నాకు కనులెత్తుచున్నానని సహాయం కింగ్ డేవిడ్ ప్రార్థన చేసుకున్నాడు. ఈ కొండల్లో యేసు ఎక్కినటువంటి గెత్సెమనే కొండ కూడా, గెత్సెమనే అనే ఓ చిన్న కొండ, అలాగే ఒలీవ కొండ, ఆయన ఒలీవ కొండకు వెళ్ళినాడు. అలాగే ఇది రూపాంతర కొండ, రూపాంతర కొండ, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరం అంటే ట్రాన్స్ఫిగరేషన్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిగా అయిపోవడమే రూపాంతరం. సడన్ గా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిగా మారిపోవడం బహుశా ఎవరి వల్ల కాదు, యేసయ్య వల్ల అయింది అది. ది మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, పెద్ద మాటని, రూపాంతర పర్వతం. ఈ పర్వతానికి ఇంకొక పేరుంది, తాబోరు కొండ, మౌంట్ ఆఫ్ తాబోర్. కేవలం ముగ్గురు నిండ పెట్టుకుని వెళ్ళాడు యేసయ్య కొండకి. ఎవరు వారు? పేతురు, యాకోబు, యోహాను. యేసయ్యకు పని ఉంది ఆ ముగ్గురితో. కారణం ఏంటంటే ఆయన వారికి తను తాను కనపరుచుకోవాలి, ఆయన ఎవరో తెలియదు. అసలు ఈయన దైవ కుమారుడేనా అని అప్పుడప్పుడు సంశయాలు వస్తున్నాయి శిష్యులు. ఈయన దైవ కుమారుడేనా అని. ఒక అద్భుతం చూసినప్పుడేమో సెట్ అవుతున్నారు, మళ్ళీనేమో ఆ శిష్యుల్లో కొంత గలిబిలి. కారణం ఏంటంటే మనతోనే ఉన్నాడులే, నేనున్నా చూసారా ఈ 45 ఏళ్ళ నుంచి మీతోనే, మీ మధ్య, మీతోనే కదా. అందుకని ఆయన సరిగ్గా కొందరు లెక్క చేయట్లేదు కదండి. కొత్తోడైతే లెక్క చేయాలి కదా, పాతోడికి ఏమి లెక్కండి. నేను మీతోనే ఉన్నాను కదా ఎంతకాలం, ఏళ్ళుగా. అందుకని కొంత నా మీద ప్రేమ డౌన్ 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 అయిపోతాను, తెలిసిన ఆయనగా. నేను విజయవాడ ట్రైన్లో వెళ్ళేటప్పుడు నా కోసం ఒక ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు. ట్రైన్ రాగానే ముందెక్కి సీటు పెట్టేవాడు. పాలయ్య గారు, మీరు గార్డు పెట్టిలోకి వెళ్ళొద్దండి, నా పక్కన కూర్చోండి, నాకు వాక్యం చెప్పండి అనేవాడు. ఆయన రాయనపాళ్ళు వ్యాగన్ వర్క్ షాప్ సూపరింటెండెంట్ గారు. ఆయన ఎప్పుడు పిలిచాడు పాలయ్య గారు అనేవాడు, ఇంకెవరు అన్నట్ట. పాలయ్య గారు అనేవాడు. నేను రిటైర్ అయిన 2-3 ఏళ్ళుగా ఆయన మరణించినాడు. విజయవాడ వెళ్ళేంత వరకు దేవుని వాక్యం చెప్పించుకుంటూ ఉండేవాడు. నాకు చాలా సంతోషంగా ఉండేది. ఆయనది ఐతనగరే. అక్కడ ఎంతమంది చెప్పినా నా మెసేజ్ అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే
పక్కన ఉండేవాడి కంటే దూరం ఉండేవాడు బెటర్ కదా. మనకు కూడా అలా అనిపిస్తుంది. ఎక్కడి నుంచో దొరగారు వచ్చారంటే పరిగెత్తాం మనం. ఒకవేళ ఏ సినిమా యాక్టర్ వచ్చి వాక్యం చెప్తున్నారంటే ఒక్కడ కూడా ఉండరు కదా. ఓ సినిమా యాక్టర్ బాప్టిజం పొందారు వాక్యం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరు కూడా కదండి. బాలయ్య గారికి ఏమన్నా ఎప్పుడు ఏడేవాడు. యోహోనన్నో యోసేపన్నో ఇస్సాకన్నో ఆయన అయితే వెళ్ళొచ్చు మనం కదండి. ఇది ధర్మమే కదా, మీకు ధర్మమే. కొత్త వ్యక్తి కొరకు పరిగెత్తున్నారు తప్ప జీవనగల దేవుని వాక్యము నీ మధ్య ప్రకటించబడుతుంటే నీవు ఖాతరు చేయట్లేదు. అందుకని యేసు ప్రభు ఆ ముగ్గురిని ఎంట పెట్టుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ ముగ్గురిని ఎంట పెట్టుకొని వెళ్ళాడు. మత్తయి బిడ్డను కంట్రోల్ చేసుకున్నాడు. ఆ ముగ్గురిని ఎందుకంటే తనేంటో తెలియపరచబడాలి. ఆ ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పెట్టి వారి ఎదుట ఏమయ్యాడమ్మా? రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ముఖము సూర్యుడి వలె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని మనం చూడగలమా? కొందరు అనొచ్చు, రెండు పక్కలు ఉన్నవాళ్ళు, నేను చూస్తా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఉంటారు అలాంటి వాళ్ళు. నేను చూస్తా లావు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నేను చూస్తా అంటాడు. దాని పేరు వితండవాదం. వాళ్ళతో మనం ఇక్కడ ఏం చేయలేము. అలాగే ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. సరే, రూపాంతరం పొందాడు, సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రముల వెలుగు వలె తెల్లని వాయును. ఎంత తెలుపండి? మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 2-3 వచనాలు మైక్లో గమగమస్తారు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమయు మిగులు తెల్లవనియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. రైట్. లోకమందు ఎవరు అంత తెల్లగా చేయలేరటండి. అంత ప్రకాశమానంగా ఉన్నాయి. తెల్లగా అయిపోయినాడు. ఆయనతో పాటు ఇంకా ఇద్దరు కనపడ్డారు, మోషే, ఏలియా. వారికి కనబడి ఆయనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో మరి. ఎక్కిందేమో ఒక్కరే యేసయ్యే, శిష్యులేమో కిందే వచ్చి పైకి వెళ్ళాడు, కొంచెం పైకి వెళ్ళాడు. అక్కడ ఒక్కరు ముగ్గురు అయ్యారు. ఆయనేమో మామూలుగా లేడు. ట్రాన్స్ఫిగరేషన్, రూపం మారిపోయింది. వస్త్రాలు తగదగలాడుతున్నాయి. ముఖము యాజ్ బ్రైట్ యాజ్ సన్, సూర్యుని వలె ప్రకాశిస్తుంది. యేసయ్య స్వరూపం అది. ఇదిగో మోషే, ఏలియా వారికి కనబడి మాట్లాడుతూ ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుసండి? యెరూషలేములో జరగబోయే విషయాల గురించి మాట్లాడుతున్నారు. యెరూషలేములో ఏమేమి జరుగుతుందో వాటి గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళు. శిలువ యాగానికి ముందు జరుగుతున్న సంఘటన ఇది. ఇద్దరు గొప్ప ప్రవక్తలు అని పక్కన నిలబడి ఉన్నారని ఇక్కడ రాయబడి ఉంది. మోషే ఏ కాలం నాటి వాడో, ఏలియా ఏ కాలం నాటి వాడో శిష్యులు వారిని మోషే, ఏలియాని గుర్తుపెట్టినారు. యేసయ్య కాలంలో వాళ్ళు కాదు. వారు పాత నిబంధన గ్రంథము కాలం. వారు 1000 సంవత్సరాలు అయి ఉంటుందండి. మోషే ఇలా ఉంటాడు, ఏలియా ఇలా ఉంటాడు అని యేసు చెప్పగా విన్నారు. ఇప్పుడు కళ్ళారా చూశారు.
మాట్లాడుతున్నారు. వెంటనే ఈ శిష్యులు అన్నారు, ప్రభువా ఇక్కడే ఉందావయ్యా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు కట్టుదాం. ఎంత ఆశ చూడండి. నీకోటి, మోషే ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాల. పర్ణశాల ఇంగ్లీష్లో పెవిలియన్స్ అంటారు. పెవిలియన్స్ ముగ్గురికి నిర్మిద్దాం. అందులో మనం ఇక్కడే ఉందాం, ఇంకటి కిందికి వెళ్ళదు. మీ ముగ్గురికి 3 పెవిలియన్స్ కట్టేస్తాం ఇక్కడ అంటున్నా. ఎందుకంటే అంత దేదీప్యమానంగా యేసయ్యను ఎప్పుడు కనుగొనలేదు వాళ్ళు. ప్రకాశమానమైన వస్త్రాలు అంత వైటిష్గా ఉన్నాయి, ఎప్పుడు ఆడ చూడలేదు. ఇప్పుడు రూపాంతరం చెందాడు ఆయన, ట్రాన్స్ఫిగరేషన్ ఉన్నట్టుండి అలా అయిపోయినాడు. నీకు ఇష్టమైతే ఇక్కడే ఉందాం మాట్లాడుతూ ఉన్నారండి. అప్పుడు ప్రకాశమానమైన మేఘం కమ్ముకుంది. ఆ మేఘంలో నుంచి పరలోక శబ్దం వచ్చింది. ఏమనమ్మా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈయన మాట వినుడి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. 3 మాటలు వచ్చినాయి మేఘంలో నుంచి. పరలోక శబ్దం అది. పరలోకం నుండి వచ్చినటువంటి శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాటను వినండి అని ఒక శబ్దం మేఘంలో పుట్టేసింది. ఆ తర్వాత ఆ శబ్దం వినగానే శిష్యులు ఏం చేశారు తెలుసు? బోర్ల పడిపోయారు, సాష్టాంగ పడిపోయినారు. యేసయ్య వచ్చి ముక్తి, లెండయ్య భయపడొద్దు అని చెప్పినారు. ఆ తర్వాత మోషే లేడు, ఏలియా లేడు. వారు కనులెత్తి చూసినప్పుడు యేసు తప్ప ఎవరూ కనబడలేదు. ఈ రూపాంతరం అనేది 3 సువార్తల్లో ఉంది. ఇప్పుడు చూడొద్దులే, వినండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది, లూకా 9వ అధ్యాయంలో కూడా ఉంది, మత్తయి సువార్తలో కూడా ఉంది. ఈ 3 సువార్తల్ని బైబిల్ పండితులు ఏమన్నారంటే ద కోస్టల్ గాస్పల్స్ అంటారు. సముద్ర తీర సువార్తలు ఈ 3. ది కోస్టల్ గాస్పల్స్, సముద్ర తీరంలో జరిగినటువంటి సువార్త అంటారు. ఇక్కడ కోస్ట్, సముద్ర తీరం. గాస్పల్ అంటే దైవవర్తమానం, సువార్త. సరేనండి. రూపాంతరం కొండ మనకు నేర్పించే అంశం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ గ్లోరియస్. ఆయన గొప్ప దేవుడు, మహిమగల దేవుడు. రూపాంతరం చెంది తన మహిమను చూపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడో ఆయన సిలువ వేయబడి మహిమాన్వితుడై తిరిగి లేచినప్పుడే మహిమ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది అక్కడ. గ్లోరీ ఈజ్ డిస్ప్లేయింగ్ ఇన్ అడ్వాన్స్. సిలువ వేయబడి 3వ దినమున సమాధి చేయబడి 3వ దినమున లేచినటువంటి ఆ మహిమ ఇప్పుడే డిస్ప్లే చేస్తున్నాడు దేవుడు. అంత గొప్ప విషయం రూపాంతరం అంటే. ఇక్కడ మహిమ, బైబిల్లో ఒక మాట ఉంది, ఇప్పుడు దాకా వాళ్ళు చేశారు, మనలో ఒకడు అనుకుంటున్నారు. మనలో ఒకడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఒక ఆశ్చర్యం, సరిపోయిన రాజును బ్రతికించినప్పుడు ఒక ఆశ్చర్యం, యాయిరు కుమార్తెను రక్షించినప్పుడు ఒక ఆశ్చర్యం, నాయును గవిని వద్ద ఎవరి బిడ్డను బతికించినప్పుడు ఒక ఆశ్చర్యం. ఆశ్చర్యపోతున్నారు, మర్చిపోతున్నారు, మాటికి మర్చిపోతున్నారు. అందుకని ఇప్పుడు యేసయ్య తన మహిమను చూపిస్తున్నాడు ఆ పర్వతం మీద. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రవక్త తన దేశంలో గనుడు కాడు. ఏమ్మా?
ప్రవక్త తన స్వజనుల యొక్క ఘనహీనుడిగా ఉంటాడు. ఎందుకంటే వారి స్వజనులు కనుక. దూరపు కొండలు ఎలా ఉంటాయి? నున్నగా ఉంటాయి. దూరపు కొండలు నునుపనే సామెత అందుకే వచ్చింది. ఇంతవరకు మనతోనే ఉన్నాడే. అప్పుడప్పుడు నా రాజ్యం వేరు అంటాడేంటి? ఈయన దేవుని కుమారుడేనా? ఇప్పుడు అర్థమైంది. కొండ మీద ఆయన మహిమ చూసి పడిపోయినారు, బోర్ల పడిపోయినారు. అంత మహిమ గల దేవుని యొక్క సత్య సువార్తలో పాల్గొనడానికి మనం ఎక్కడున్నాం. ద గ్లోరియస్ గాడ్, ఈ స్థలంలో ఉన్నటువంటిది గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ. ఈ మహిమ గురించి వచ్చిన బిడ్డలు అనేకులైతే ఈ మహిమను చూడడానికి ఇష్టపడలేదన్నమాట చాలా మంది. చూడలేని వారు, వినలేని వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన దేవుని కుమారుడు, ఈ సన్ ఆఫ్ గాడ్. ఈ కొండ మీద ఆయన మహిమ చూసి పడిపోయినారు కదండి. తమ కళ్ళెదుట ఉన్న సేవకుడు నచ్చడు, ఎక్కడికో వెళ్ళాలి, చూసి రావాలి. అందుచేత యేసు ప్రభు, ఇన్నాళ్ళు వీళ్ళ మధ్య ఉన్నాను, ఈరోజు నా మహిమ చూపించాలని రూపాంతర కొండ, తాబోరు పర్వతం దాని పేరు, అనుమానాస్పదంతో ఉన్న ముగ్గురిని తీసుకెళ్ళడమే ఆయన మహిమను చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఈ ముగ్గురికి చూపించాడు. కనులారా చూశారు వారు. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది. మన జీవితంలో వేసవి కాలంలో పిట్ట మధ్యాహ్నం సూర్యుని మనం చూడలేం. చూడడానికి ప్రయత్నించామా, నల్లగుడ్డ మీద అల్ట్రా వైలెట్ కిరణం ఒకటి పడిందంటే పాడైపోతుంది. అందుకని దేవుడు ఇచ్చిన సేఫ్టీ ఐలిడ్స్, అవి ఆటంతట అవే మూసుకుంటాయి. మనం ముయ్యబెట్ట అయ్యే మోసుకుంటే అది దేవుని యొక్క అద్భుతమైన సృష్టి. కంటికి దేవుడు డోర్స్ ఇచ్చాడు. ఒకవేళ కన్నిట్లాగే ఉన్నాడు జీవితం అంతా ఏమైపోతాం? కొన్ని కళ్ళు మూసుకొని తెరవట్లేదండి, ఏమైపోతాం? కానీ నిత్యము పనిచేస్తుంది. నిత్యం గుండె కొట్టుకుంటున్నట్టు అవి కూడా పైకి. అక్కడ స్ప్రింగ్ ఉందా? తిరునాళ్ళలో కొన్న స్ప్రింగ్ బొమ్మలే 3వ రోజు ఖాళీ. కానీ దేవుడి మానవుని చేసిన విధానం, దానికి భయపడండి. ముందు ఐలిడ్స్ షట్టింగ్ అండ్ ఓపెనింగ్, షట్టింగ్ అండ్ ఓపెనింగ్, మూసుకుంటే తెలుసుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుడిని రుజువు కావడానికి రూపాంతర కొండ అనుభవం. ఆయన రూపాంతరం చెందుతాడని, తన మహిమతో కనిపిస్తాడని ఈ రూపాంతర పర్వతం తెలియపరుస్తుంది. యేసే దేవుడు, జీసస్ ఇస్ క్రైస్ట్, జీసస్ క్రైస్ట్ అని రుజువైంది. ఆయన వెలుగు ప్రకాశమానమైన వెలుగు, గ్లోరీ డిస్ప్లేడ్. మరణించిన తర్వాత కనిపించే ఆ వెలుగు, ఆ మహిమ ఇప్పుడే కనిపిస్తున్నాడు. ముఖరూపం మారిపోయింది. ఆయన ముఖరూపం మారిపోయింది. లూకా 9వ అధ్యాయం 29వ వచనం చదవండి. లూకా 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై. చూసారండి, మనం కూడా ప్రార్థిస్తుంటే మన ముఖరూపం మారుతుంది. ఒక 2 గంటలు ప్రార్థనలో ఉందామన్న ముఖరూపం మారుతా, ఇంకో రకంగా అయిపోతాము. ఒక చర్చి ఆల్రెడీ ప్రేయర్ జరుగుతుంది. ఆ చర్చి అర్ధరాత్రి 2:30 దాకా ఉంటుంది.
1 గంటకు దైవ సేవకుడు అన్నాడు. 2 గంటల వరకు ఎవరికి వాళ్ళే ప్రేయర్ చేసుకుంది, ఎవరికి వారే. ఇక ముసుగులేస్తారు అమ్మలు. 2 విధాలుగా పనిచేస్తుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. ఒక అలాగే ముసుగు వేసి కొరక పెడుతుందంట. పక్కా ఉందంట, సహోదరి నిద్రపోతున్నారు లే అంటే, ఊరుకో అమ్మా, నేను ఎక్కడ నిద్రపోయాను, నేను దర్శనాలు చూస్తున్నాను, దర్శనం చూస్తుందంట. ఆకాశం తెల్ల కనపడుతుంది, భూమి పచ్చ కనపడుతుంది, ఆ దర్శనం వస్తుంది. భూమి పచ్చగా ఉంది, ఆకాశం తెల్లగా ఉందని పచ్చి అబద్ధం చెబుతారు కదా. కాబట్టి ప్రార్థిస్తూ ఉండగా మన ముఖాలు నిద్రముఖాలు అయిపోతాయి, రూపాంతరం చెందం. యేసయ్య ముఖం మాత్రం రూపాంతరం చెందింది. ఎంత గొప్ప సంగతి అండి. అందుకని నేను ఆన్లైన్ ప్రేయర్లు ఎక్కువసేపు ప్రొలాంగ్ చేయను, లాక్కెళ్ళను. ఆ నిద్ర నిండిపోయి చేయలేవాడు, పని లేదు. నిన్న కాసేపు అయినా వాక్యం వింటే చాలు. 1 గంట అందరూ ప్రేయర్ చేసుకోండి అంటే ముసుగు ఇంకా కిందకు వచ్చేసింది. బాయ్స్ అయితే పాప ఇప్పుడే వస్తామని బయటకు వెళ్తారు. కొంతమంది చైర్స్లోనే నిద్రపోతారు. బాధ ఎందుకని నేనేం చేస్తానంటే, సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ ప్రేయర్ ఫినిష్ చేస్తాను. నేనే కాదు, చాలా మంది పెద్ద సేవకులు చేస్తారు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రూపాంతర కొండ మనకు నేర్పిన సత్యం, జీసస్ ఈజ్ గాడ్. ఆయన రూపాంతరం చెందగలిగిన వాడు, ఆయన మహిమ మేఘం మీద వచ్చేటువంటి వాడు. ఆయన మహిమ మనం చూడలేవు, అందుకనే తెల్లని మేఘం ఒకటి కమ్మేసింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి అనేటువంటి శబ్దం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఈ ముగ్గురు చూశారు. తర్వాత వారు సువార్తను ఉన్నతంగా తీసుకెళ్తారు. తాత్కాలికంగా పేతురు అబద్ధం ఆడినా కూడా తర్వాత పేతురు చాలా ఎక్కువ సేవ చేశాడు. ఆయన చాలా ఎక్కువ సేవ చేసినాడు. ఆయన స్వయంగా యేసయ్య మహిమను చూసిన వాడు కనుక అంత సేవ చూడగలిగినాడు. 6వ వచనంలో, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకోటి, మోషేకోటి, ఏలియాకోటి పర్ణశాలలు కడతాం. పర్ణశాలలు పెవిలియన్స్ అంటాం ఇంగ్లీష్లో. చూసారంటే వాళ్ళ ఆశ ఎలా ఉందంటే, మనం ఎక్కడే ఉన్నాం, ఇక దిగి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇలాంటి ముఖం మేము కింద ఎక్కడ చూడలే. ఇంత ప్రకాశమానమైన జీసస్ని ప్రజల్లో ఉన్నప్పుడు మేము చూడలేదు. ఇంత వైటిష్ బట్టలు ప్రజల్లో చూడలేదు. ఇంత షైన్ అవుతూ దగ్గరగా మెరిచేటువంటి వస్త్రాలు ఇక్కడే చూసాం. కాబట్టి ఇక్కడే ఉందాం ప్రభువా, ఇక్కడే ఉందాం ప్రభువా అంటూ ఉంటే మాట్లాడుతున్నారు. ప్రకాశమానమైన మేఘం వాళ్ళని కమ్ముకుందండి. ప్రకాశవంతమైన మేఘం యొక్క పేరు మహిమ మేఘం. మహిమ మేఘం, ది క్లౌడ్ ఆఫ్ గ్లోరీ. మామూలు మేఘం వస్తే కొంచెం చల్లగా ఉంటుంది, నీడబడుతుంది. మహిమ మేఘం అంటే ఆయన మేఘారూఢుడైన దేవుడు. మహిమ మేఘంతో వస్తాడు. యేసు త్వరలో రానేది, ఆర్భాటంతోను, ప్రకాశ శబ్దంతోను, దేవుని బోరతోను, ఇంకా ప్రభు ఇక రానై ఉన్నాడు. మేఘారూఢుడై ఉన్నటువంటి వాడు మహిమ మేఘం మీద వస్తాడు. మేలు చేసిన వారిని తనతో తీసుకెళ్తాడు, కీడు చేసిన వారిని వదిలిపెట్టేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి ముందే తెలుస్తున్నాయి. స్టెఫెను ఏమన్నాడు అపోస్తలుల కార్యాల్లో? ఆకాశము తెరవబడి
అపోస్తల కార్యములు చూడండి, 6వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనం ఏమని చూడండి. ఆకాశము తెరవబడతాయి, మనుష్య కుమారుడు. ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట. అంటే ఇదే పరిస్థితి స్టెఫన్ చూస్తున్నాడు అనమాట. మనకి ముందుగా స్టెఫన్ రాళ్ళ చేత కొట్టి కొట్టి చంపారు స్టెఫన్ కదండి. ముందుగా ఏమన్నాడు, అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంటయు చూచి ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నాను. అదండి ఇక్కడ ఉన్నటువంటిది అక్కడ రిఫ్లెక్ట్ అవుతాం. స్టెఫన్ నాటికి యేసయ్య లేడు. స్టెఫన్ కాలానికి యేసయ్య భూలోకం నుంచి నేడు వెళ్ళిపోయినాడు. ఈరోజు రూపాంతర కొండ దర్శనం స్టెఫన్ చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. ఒక పెద్ద ఉరుము శబ్దం వస్తేనే మనం కొట్టుమిట్ట భయపడిపోతాం, గుడ్డలు వేసుకుంటాయి. థండర్ బోల్ట్ ఎక్కడ పడుద్ది, పెద్ద సౌండ్ వస్తుంది. ఒకవేళ ఆకాశం పగిలినట్టుగా అయితే ఏమవుతుందండి? ఆకాశం తెరవబడితే ఏమవుతుందండి? ఆలోచించేయండి. భూమి బద్దలవడం కాదు, ఆకాశం. ఆకాశం అంటే అది ఎంత దూరంలో ఉందో మనం చెప్పగలం. అది పెద్దగా పెళ్ళున పగిలి పక్కకి వెళ్ళిపోతే అక్కడ ఏం కనిపిస్తుంది? అందులోకి మహిమ సింహాసనం కనపడుతుంది. అంత అదృష్టం మనకెవరికి. ఆకాశం బ్రేక్ అయిందంటే అమ్మో బంగారు సింహాసనం కనపడుతుంది. దేదీప్యమానమైన పరలోకం గవినంతా కనపడుతుంది. మనం బతుకం ఆ వెలుగుతుంది. స్టెఫను పొందినటువంటి ఆ సాక్షాత్కారం. ఆకాశము తెరవబడింది, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండి ఉన్నాడు. తండ్రి పక్క కుమారుడు లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకడైనప్పటికీ యెహోవా దేవుని ప్రక్కన ఉన్నాడు అనుకుందామని ఈ వాక్యాన్ని బట్టి. చూడండి, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నాడు. అడుగు యేసయ్య కనిపిస్తున్నాడు. నాకు అని చెప్పగానే ప్రజలు ఏం చేసినారన్నా? చెవులు మూసుకున్నారండి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, హృదయమును చెవులను దేవుని మాట వినటువంటి ముష్కరులారా. పౌలు మెసేజ్లో ఉన్న తర్వాత ముష్కరులారా, హృదయమును చెవులను, అక్కడే ఉంది 51 పోషణ కార్యం 6, 7, 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబడి వలలారా. మీ పితరుల వలె మీరును పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరుల ప్రవక్తలు ఎవరిని హింసింపుగా ఉన్నారు? ఆ నీతి ముందు రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రము మీరు పొంది ఉన్నారు, కానీ దాన్ని గైకొనలేదు. ధర్మశాస్త్రం వింటున్నారు కానీ గైకొనలేదు. దేవుని వాక్యం వింటున్నారు కానీ స్వీకరించట్లేదు. ఈనాటి మన బ్రతుకులు అలాగే ఉన్నాయి. దేవుని వాక్యం వింటున్నాం కానీ స్వీకరించట్లేదు. మనం ఆలోచన చేయండి. కళ్ళతో చూస్తున్నావు కానీ గ్రహించట్లేదు. నేను డ్యూటీ చేసే రోజుల్లో బండి మీద మార్కెట్కి వెళ్ళి పెద్ద పెద్ద షాప్కి వెళ్ళి ఇంటికి ఏదైనా స్వీట్ ప్యాకెట్ తప్పకుండా తెచ్చేవాడు. పెద్ద స్వీట్ షాప్ ముందు ఒక అబ్బాయి బెగ్గర్
8-9 ఏళ్ళు ఉంటాయి, అలాగే చూస్తున్నాడు. అద్దాల్లో ఎన్ని చూస్తున్నాడు. నేను కొనబోయిన వాడికి వెళ్ళి చూశానండి. అన్నీ చూసుకుంటున్నాడు బాబు, ముసిముసిలో నవ్వుకుంటున్నాడు, కానీ టేస్ట్ తెలియదు. అక్కడున్న లడ్డు, అక్కడున్న జిలేబీ, అక్కడున్న మైసూర్ పాక్, అక్కడ ఉన్నటువంటి చాలా చాలా అత్యాధునికమైన చూసుకుంటున్నాడు, నవ్వుకుంటున్నాడు. కొనేవాడిని ఆపేసి బాబు ఇట్లా వీటిలో నీకు ఏది ఇష్టం చెప్పాను. చెప్పలేను, పెద్ద లడ్డు చూపించాను. అది ఒకటి అయ్యాను. షాప్ వరకు నాకు వెళ్ళేది వస్తుంది, ఎందుకంటే అబ్బాయి మురిగ్గా ఉన్నాడు, చాలా శాస్త్రం పెట్టాడు. ఇంకా చెప్పబాబు ఇది అన్నాడు, ఇంకో స్వీట్ ఇది కూడా పెట్టాడు. ఇంకా నాకేమవుతుంది తీసుకొని తినాలి. ఇప్పుడు నాకు ప్యాక్ చేయి. చూడయ్యా, తన జీవితంలో డబ్బు పెట్టి కొనలేడు. ఒకవేళ కొనుక్కుందామన్నా డబ్బు ఇంట్లో వాడికి అవసరం. చూస్తున్నాడు కానీ తినలేడు. మీరే అలాంటి వాటికి కొంచెమైనా తుంచి పెట్టచ్చు కదా. అట్టయితే రోజు మా షాప్ క్లోజ్ అయిపోతాడు, వాళ్ళు ముందు తింటారు. చూసారా? అలాగే దేవుని వాక్యం వింటున్నాము కానీ గ్రహించడం లేదు. ఈ డోంట్ నో ది స్వీట్నెస్ ఆఫ్ ది మెసేజ్. వర్తమానంలో రుచి, మధురం, మాధుర్యం తెలియట్లేదు. జస్ట్ చూస్తున్నా వెళ్ళిపోతున్నాం. బిల్లుమట్టుకు విందురు కానీ గ్రహింపరు. ఈరోజు క్రైస్తవ జీవితాలు అలాగే మారిపోయినాయి. చూచుట మట్టుకు చూతురు కానీ గ్రహించరు. అందుచేత బైబిల్ చెప్పింది, ముష్కరులారా, హృదయము చెవులను దేవుని వాక్యములకు లోపడను అన్నారా. మీ పితరుల వల్ల ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. యు ఆర్ అపోజింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాం మన జీవితంలో మనం కూడా. కనుక ఈ రోజున ఈ రూపాంతర కొండ మనకు నేర్పిన సత్యం, యేసు మహిమాన్వితుడు, మహిమగల దేవుడు. ఆయన కళ్ళనిదే రూపాంతరం చెందగలిగిన దేవుడు. ఆ రూపాన్ని చూసామంటే బోర్ల పడతాం. పేతురు ఏకోను అని రూపాంతరం కొండ నేర్పిస్తూ ఉంది. ఎవరు అంత తెల్లగా చేయలేని వస్త్రాలు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఇన్ని మంచి మాటలు ఉన్నాయి బైబిల్. చూస్తున్నాం బైబిల్. వీఆర్ నాట్ టేకింగ్ ద ఇమ్మెన్స్ టేస్ట్ ఆఫ్ దాట్. దాంట్లో ఉన్న అత్యంత మాధుర్యాన్ని గ్రహించలేకపోతున్నాం. బైబిల్ మాధుర్యాన్ని వింటున్నా వెళ్ళిపోతున్నాం. కానీ అందుచేతనే పేతురు, యోహాను, యాకోబుని స్వయంగా ఎంత పెట్టుకొచ్చాడు. నౌ యూ కెన్ సీ మై గ్లోరీ. ఇప్పుడు నా మహిమ ఏంటో చూడండి అయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మరణించి తిరిగి లేస్తే పారిపోయారండి వాళ్ళు. రాబోయేటువంటి ఈస్టర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాన్ని చెప్పుకుంటాం. అంత మహిమగల దేవుడి చుట్టూ తిరుగుతూనే ఆయన లేచాడని, దిగుస్తాడని నమ్మకంతో వెళ్ళలేకపోయినాడు. మగ్దలేనే మరియ తప్ప. ఆమె వెళ్ళి ప్రకటించాల్సి వచ్చిందండి, ఆయన సమాధిలో లేడు, రండి అని. ఈరోజు ఈ రూపాంతర కొండ మనకు దేవుని యొక్క మహిమను తెలియపరచబడింది. ఆయన దేవుడిని రుజువు కావడానికి యేసే దేవుడిని రుజువుపరచబడింది. ఆకాశం తెరవబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, దీని యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. మనకు కూడా ఆయన మాట విందామా? అయితే తెరవచ్చండి, ప్రార్థించండి. కృపమైడ, దయమైడ, మహిమ మేఘము కమ్మితే రూపాంతర కొండ మీద
పడిపోయినారు ఆ ముగ్గురు శిష్యులు కూడా. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత ఆనందిస్తున్నాడు. ఈయన మాట వినడనే శబ్దం మేఘంలో అనిపించింది. ఈ మాట వింటూనే బోర్ల పడిపోయినటువంటి శిష్యులు. దేవుని బిడ్డలారా, మాణిక్యం మాణిక్యం అంటే ఎవరమ్మాయి తెలుసా మీకు? జీవమ్మ కోడలు, జీవమ్మ మాణిక్యం. వాళ్ళ బిడ్డ, పెద్ద బిడ్డ పేరు ఏంటిరా? మాణిక్యం పెద్ద బిడ్డ విద్య అని అంటారు, కానీ స్కూళ్ళ పేరు వేరే ఉంటుంది. ఆ బిడ్డ సీరియస్గా అంటే ఇబ్బందిగా ఉన్నాడు. పసికర్లు జ్వరం జాయిన్ అయ్యి రాకూడదు. బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. తల వచ్చండి, ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రేయర్ చేయండి. 2 నిమిషాలు. కృపామయుడ, దయమయుడ, రక్షణ. ప్రియ బిడ్డ మాణిక్యం గారి పెద్ద కుమారుడు. ఆ బిడ్డను దీవించండి తండ్రి, త్వరగా స్వస్థపరచండి, లేపండి. జ్వరం నుంచి, జాండీస్ నుంచి విడుదల దయచేయండి. విరామానికి ఘనత మహిమ చెల్లించలాగిన ఆ బిడ్డను ఆదరించండి తండ్రి. మహిమ మేఘం నుంచి దేవుడు మాట్లాడినాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి అని. మేమును ఆయన మాట విని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, పరమ తండ్రి యొక్క ప్రియ కుమారుడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 కాంక్షణీయుడు, రూపాంతర కొండ మీద సూర్యుని వలె ప్రకాశించినాడు. దగదగా మెరుస్తున్నటువంటి వస్త్రాలు తెల్లని వెలుగులాగా ఉంది. అట్టి దేవుడిని స్తుతిస్తున్న బిడ్డలందరినీ ప్రేమించి ఆదరించి ఆశీర్వదించి పంపుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కంఠత వాక్యం బిడ్డలారా, మొదటి వచనమే మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం చెప్పాను, 17వ అధ్యాయం మొదటి వచనమే మీ కంట్లో. మర్చిపోకండి, రేపు ఉదయం 10 గంటలు సహోదరి సెలవు గారి జ్ఞాపకార్థ స్తుతి కోడిక వారి గృహమందు ఏర్పాటు చేసి అందరూ రండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. అలాగే ఉండండమ్మా. నిలబడండి, పర్లేదు. మన ప్రభువును రక్షకుడును మేఘారుడైన ప్రభు, మహిమ మేఘం మీద వచ్చే దేవుడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడైన దేవుడు, ఆకాశము తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడని ఆయన గురించి వచ్చిన సందేశం మా హృదయాల వెలుగును నింపి మాకు ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడు ప్రసాదించి మాకున్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల ప్రసాదించి నిత్యం ఆయన స్తుతించే భాగ్యము ఎల్లప్పుడూ దయచేయగలందరూ అడుగుతున్నాము తండ్రికి. ఆమేన్. అందరికీ